షైనీ షైనీ జేడ్. వందనాలన్నా. వందనాలు బ్రదర్. నా బాగున్నారా? దేవుని చాలా బాగున్నాను బ్రదర్, చెప్పండి. అన్నా నేను రీసెంట్ గా చాలా కొద్ది కాలమైంది బాప్తిజం తీసుకొని. అయితే నాదొక ఓకే. సందేహం అన్న. అయితే అది మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ నాకు అది తెలుసుకోవాలని చాలా ఇది ఉంది. అయితే ఓకే, పర్లేదు. నా సందేహం నా సందేహం ఏమంటే అన్న, ఇప్పుడు ఆదాము హవ్వ తోటలో ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినారు కదా. సో దానికి ప్రతిఫలంగా మరణం తీసుకొచ్చారు. సో ఆదాం హవ్వ ఎవరో నాకు తెలియదు. సో వాళ్ళ సంతానం నుంచి నేను అదే పాపాన్ని కంటిన్యూగా మోయాల్సిన అవసరం నాకు ఏముంది? నేనేమన్నా దేవుణ్ణి, అయ్యా నన్ను మానవునిగా పంపించు, నేను నీతిగా జీవించి చూపిస్తా నేనేమన్నా అడిగినానా? అడగలేదు. అయినా నన్ను ఈ చెత్త కుప్పలో పడేసి నువ్వు ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు, నన్ను ఎందుకు హింసిస్తున్నారు? ఇది నా ప్రశ్న అన్న. ఓకే, మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు కొంచెం ఫెయిర్ గా ఉన్నట్టున్నారు. స్కిన్ తెల్లగున్నారా, నల్లగున్నారా? నాలాగా లేదన్న, తెల్లగానే ఉంటాను. తెల్లగానే ఉన్నారా? ఇప్పుడు మీ మమ్మీ తెల్లగుంటారా, డాడీ తెల్లగుంటారా? మా మమ్మీ తెల్లగా ఉంటదన్న, మా నాన్నగారు చామంచాయ. చామంచాయ కదా. ఇప్పుడు మీ మమ్మీని మీరు అడిగారా నాన్న తెల్లగా స్కిన్ ఇవ్వని? లేదన్న. అడగకుండానే వచ్చేసింది. ఓకే, ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ పలువరస బాగుంది. ఇంతకీ మీ పలువరస ఎవరిది, అమ్మదా నాన్నదా? మా అమ్మదే అన్న. నా పోలికలన్నీ అమ్మ వచ్చినాయి అన్న. అమ్మ వచ్చాయి. మరి అడిగావా అమ్మని? అడగలే, కానీ జీన్స్ ఉంటాయి కదన్న. కదా. ఇప్పుడు అవును, వాళ్ళిద్దరికి మనం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ప్రోడక్టే మనం. నేను ఎవరినంటే మా అమ్మ నాన్న వాళ్ళిద్దరు ప్రోడక్ట్, నేను వాళ్ళిద్దరు కలిసి తయారు చేసిన ప్రోడక్ట్ నేను. ఇప్పుడు నాలో ఏ లక్షణాలు ఉంటాయి, ఏ లక్షణాలు ఉండాలి? వీళ్ళిద్దరు లక్షణాలే ఉండాలి. ఈ లక్షణాలు ఉంటేనే నేను గర్వంగా ఘనంగా చెప్పుకోగలుగుతాను. అంతేనా? అవును. ఇప్పుడు చెప్పు, ఈ బయట విషయాలే వస్తాయా జీన్ లో, లేకపోతే నేచర్ కూడా వస్తుందా జీన్ లో? ఓకే, నేచర్ రావాలి. రావాలి. ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడుతున్నా కదా, నా పేరు మణికంఠ స్వామి కదా. చాలా మంది నన్ను చూడగానే ఒరే జయరామ అని పిలుస్తారు. మా నాన్న పేరు జయరామయ్య. నా పేరు తెలియదు చాలా మందికి. తెలియని వాళ్ళు జయరామ అని పిలుస్తారు నన్ను. ఒరే జయరామ అంటారు. నా పేరు జయరాం కాదు, మా నాన్న పేరు జయరాం. పోలికలను బట్టి నెక్స్ట్ నేను మాట్లాడినా, నేను ఎలా బిహేవ్ చేసినా మా నాన్నలాగే ఉంటా. ఎగ్జాక్ట్ జిరాక్స్ కాపీ నేను అలాగే ఆలోచిస్తాను, అలాగే చూస్తాను, అలాగే మాట్లాడతాను. మా నాన్న ఎక్కడ ఆపుతాడో నేను కూడా అక్కడే ఆపుతాను, అక్కడ ఎత్తుకుంటాను. ఎగ్జాక్ట్ ఫ్లో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా నువ్వు, ఎగ్జాక్ట్ మా నాన్న ఇలాగే ఉంటాడు. ఇప్పుడు నాకు ముఖం మీద కొన్ని ముడతలు తగిలిస్తే మా నాన్న అవుతాను నేను. అది విషయం. ఇప్పుడు ఈ నేచర్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నాన్నగారి దగ్గర నుంచి. నాన్నగారి నుంచి వచ్చింది. నా రూపము నాన్నగారి నుంచి వచ్చింది, నా నేచర్ నాన్నగారి నుంచే వచ్చింది. ఇప్పుడు నాకు ఇవి అంతా బట్టతలు వచ్చేసింది కదా, ఇది మా నాన్నదే. ఇప్పుడు నా వయసులో ఉన్న వ్యక్తులు ఇక్కడ దాకా వెంట్రుకలు వేసుకొని ఇలా స్టైల్ గా దిగుతుంటే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి అదేంటి నాన్న నాకు బట్టతలు ఇచ్చావంటే బాగుంటుందా? బాగుండదు. అసలు నేను అడిగానా నాకు బట్టతలు ఇమ్మని? అసలు ఈ రంగు ఏంటి, అసలు నాకు అందరు ఎలా ఉన్నారు నేను ఎలా ఉన్నానంటే బాగోదు కదా. సో మనం అడిగితే మనకి రూపం రాలే, మనం అడిగితే మనకి నేచర్ రాలే. మనం వాళ్ళలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఎసెన్స్ అనేది మనలోకి వస్తుంది అంతే. వాళ్ళిద్దరు కలిసి మనల్ని తయారు చేశారు. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయలేము. రోమిల్ రాసిన 9వ అధ్యాయం రాయబడిన మాట ఏంటంటే, రూపించబడినది రూపించిన వానితో నువ్వు ఏం చేస్తావు అని అనకూడదు. సృష్టించబడినది సృష్టించిన వానితో నువ్వు ఏం చేస్తావు అని అనకూడదు. ఉదాహరణకి ఒక కుమ్మరి కుండం చేస్తాడు, ఇంకొకటి మూకుడు చేస్తాడు, ఇంకొకటి బాణ చేస్తాడు, ఇంకొకటి కాగు చేస్తాడు, ఇంకొక పాత్ర చేస్తాడు కదా. ఒకటే మట్టి, ఒకదాన్ని ఒక పాత్ర చేస్తాడు, ఇంకో దాన్ని ఇంకో పాత్ర చేస్తాడు. ఈ మూకుడు చేసింది దాన్ని బాణ చేసావు, నన్ను ఎందుకు మూకిని చేసావు, దీన్ని సట్టిని చేసావు, దాన్ని ఎందుకు కాగుని చేసావు అని అడగకూడదు. అది ఆ వ్యక్తి ఇష్టము. అలాగే మనం ఈ లోకానికి వచ్చాం కదా,
వాళ్ళలో నుంచి మనం వచ్చినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ లాగే మనం వస్తాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించారు, వాళ్ళు కష్టపడి రాళ్ళు కొట్టారు, రిక్షా దొక్కారు, మొత్తానికి కష్టపడి సంపాదించారు. కష్టపడి ఒక 4 ఎకరాలు సంపాదించారు. 4 ఎకరాలు సంపాదించగానే మీరు 3 పిల్లలు. రేపు వాళ్ళు చనిపోయే దశలో ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తి మీకు కావాలని కోరుకుంటారా, లేదా నాకెందుకు వాళ్ళు సంపాదించిందని వదిలిపెట్టేస్తారా? కావాలనే కోరుకుంటాం అన్న. ఒకవేళ ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? ఒప్పుకోం. లేదు. వాళ్ళ ఆస్తి కావాలి, వాళ్ళ రూపం కావాలి, వాళ్ళ నేచర్ కావాలి, వాళ్ళిద్దరిని నా తల్లిదండ్రులను చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ కావాలి. కానీ ఆ పాప స్వభావం అనేది మాత్రం మనకొద్దు. ఆ రుచులు మనం పడొద్దు. పాపం అనేది సంక్రమించేటువంటిది అని బైబిల్ చెప్పింది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అని దావీదు అంటాడు. బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను వచ్చి చెప్పిన తర్వాత, ఇప్పుడు నేను బత్షెబతో పాపం చేసిన తర్వాత పాపిని కాదు, పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లిని గర్భం ధరించింది, నాది ఆరిజినే, నా మూలమే పాపం, మరి ఇప్పుడు పాపం చేయడం పెద్ద విశేషం ఏముందని ఒప్పుకుంటున్నాడు. అంత దూరం వెళ్ళి ఒప్పుకుంటున్నాడు ఆయన. నాలో మంచిదంటూ ఏమీ లేదని మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పాప స్వభావం కలిగినటువంటి వాళ్ళలో నుంచే వచ్చాం, మనలోంచి కూడా పాప స్వభావం కలిగిన వాళ్ళే వస్తారు. పాప సహితులలో నుండి పాప రహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు అని అంటాడు యోబు. పాప సహితుడు, పాపం చేసే వ్యక్తిలో నుంచి పాప రహితుడు రాగలిగిన ఎడల ఎంత మేలు, కానీ అలా జరగట్లేదు. కాబట్టి వచ్చాం, మనం పాపులమే. అయితే బైబుల్ నువ్వు జన్మతః పాపివి అని వదిలిపెట్టేసి ఉంటే అప్పుడు మనం క్వశ్చన్ అడగాలి, మరి నేనేం చేయాలి, నన్ను పాపంగా అలా పుట్టించావు, మరి నన్ను ఏం చేయాలి అని అంటే ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం దేవుడు చెప్పాలి. కానీ అక్కడ ఏం రాయబడింది? ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి, అది జన్మతః పాపం గాని, కర్మతః పాపం గాని, తెలిసిన పాపం గాని, తెలియని పాపం గాని, ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది అన్న తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు? ఇంగ్లీష్ లో ఒక ప్రవర్బ్ ఉంది, ఏంటంటే చెప్తాను. ఇఫ్ ఏ ర్యాట్ ఈజ్ డాన్సింగ్ అట్ ఏ క్యాట్ దేర్ ఇస్ అ హోల్ నియర్ బై అని. ఇఫ్ ఏ ర్యాట్ ఈజ్ డాన్సింగ్ అట్ ఏ క్యాట్ దేర్ ఇస్ అ హోల్ నియర్ బై అని. అంటే ఒక ఎలుక పిల్లిని చూసి డాన్స్ చేస్తుంది అనుకో, దాని అర్థం ఏంటంటే పక్కనే ఒక కలుగు ఉంది అని అర్థం, రంధ్రం ఉంది అని అర్థం. అది అడుగు తీసి అడుగు పెట్టేటప్పటికి ఇది తుర్రుమని లోపలికి వెళ్ళిపోతుందని. ఈ రంధ్రం లేకపోతే, ఈ హోల్ లేకపోతే ఎలక భయపడుతుంది పిల్లికి. ఇది ఉన్నప్పుడు భయపడాల్సిన అక్కర్లేదు కదా. అలాగే నేను జన్మతః పాపినైనా, కర్మతః పాపినైనా, క్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు నన్ను అలా పుట్టించాడు, నన్ను ఎందుకు వాళ్ళ పాపంలో వేశాడు అనే ప్రశ్న అనవసరం. మనకు పరిష్కారం ఉన్నప్పుడు ఇదెందుకు? అది నేను అంటున్నాను. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతిదీ మనం తీసుకుంటున్నాం, అలాగే ఆ భ్రష్టత్వం కూడా మనకు వచ్చింది, వస్తుంది అని బైబిల్ చెప్పింది. ఇది ఎందుకు చెప్పిందంటే, ఒరే నాయన, మీరు ఏ పుణ్య కార్యం చేసినా, ఏ దాన కార్యం చేసినా, ధర్మ కార్యం చేసినా, మీరు చేసేదాన్ని బట్టి మీరు నీతివంతులు కారురా. ఎందుకంటే మీరు మూలం నుంచి చెడిపోయారు, ఆది నుంచే చెడిపోయారు. కాబట్టి క్రీస్తు రక్తం మాత్రమే మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. క్రీస్తు లేకపోతే మీరు చేసేటువంటి నీతి క్రియలు కాదు, మురికి గుట్టలు అని చెప్పేదానికి చెప్పబడినటువంటి సందర్భం అది. అంతేగాని మనల్ని దూషిస్తూ, ద్వేషిస్తూ, మనల్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మాట కాదు అది. అయితే అన్న ఒకటి అడుగు. ఒక కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినాను, ఒకరిని గుద్దేసినాను, 2 కార్లు ఇరిగిపోయినాయి. అవును, ఇరిగిపోయినాయి. వాడిని పోషించాల్సింది నేనే ఇప్పుడు. సో వాడిని పోషించాలి. నేను పోషించే క్రమంలో నేను డైరెక్ట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఏమన్నా ఆయనకు అవసరం ఉన్న ఈ సరుకులన్నీ ఇస్తే బాగుంటదా? లేదు, నువ్వు కంపల్సరీ నన్నే నాకే మొక్కాలి, నాతోనే ఉండాలి, నన్నే స్మరించాలి, నన్ను కాక వేరే వాళ్ళని స్మరించకూడదు, అయితేనే నీకు ఇస్తాను, లేకుంటే ఇవ్వను. ఇది కరెక్టా? ఓకే, యాక్షన్ చేసింది నేను. అవును, కాలు ఇరిగిపోయింది. వాళ్ళ దగ్గర ఏమి ఆశించకుండా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి. అవును, కానీ నాదే భక్తి చేయమంటాం ఏంది? ఓకే, వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. మీరు చెప్పిందన్న సమాధానం ఉంది. అదేంటంటే, దేవుడు మనల్ని, అంటే ఆదాము హవ్వలు పాపం చేశారు, ఆ పాపం చేసిన దాంట్లో దేవుడు పాత్ర లేదు. నంబర్ 1. ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో యాక్సిడెంట్ చేసింది మీరే. ఒకటి అడగొచ్చా ఇప్పుడు? అడుగు అడుగు అడుగు. పాప పండు తినొద్దు అని చెప్పినారు ఆజ్ఞ. ఆ పండు వల్ల ఎంతటి ప్రభావం వస్తుందో కూడా తెలుసు. అలాంటప్పుడు
అలాంటప్పుడు తెలిసిన వ్యక్తిగా ఆ. దానికి ఆ పండు దగ్గరైనా రానియొద్దు, లేదా పండు లేకుండా చేయాలి, లేకుంటే సాతానన్న లోపల రాకుండా చేయాలి. ఓకే, వెరీ ఇది గుడ్. మంచి చెయ్యకుండా ప్రశ్న, నువ్వు తినొద్దు అని మాత్రమే వదిలేసినారు. మంచి ప్రశ్న. అయితే రెండు యాక్షన్ మంచి చేసింది నేనే కదా ఇప్పుడు. ఓకే, వస్తాను, అక్కడికి వస్తాను. రెండు మంచి ప్రశ్నలు అడిగారు, అద్భుతమైన ప్రశ్నలు అడిగారు. సమాధానం ఏంటంటే, నంబర్ 1, నా చిన్నతనంలో మా బంధువులు ఒక అబ్బాయి ఈ ప్లగ్ పెడుతూ కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోయాడు ఇంట్లో. ప్లగ్ పెడుతూ కరెంట్ షాక్ దగ్గర చచ్చిపోయాడు ఇంట్లో. నంబర్ 1. నంబర్ 2, మా బంధువుల ఇంట్లో, వేరే వాళ్ళ ఇంట్లో సంపు ఉంటది కదా, సంపు, నీళ్లు ఉంటాయి, నీళ్లు స్టోర్ చేసి ఉండవు, ట్యాంక్ లాంటిది ఉంటాయి కదా, ఆ ట్యాంక్ లో పడి చచ్చిపోయాడు ఒక చిన్న అబ్బాయి. ఓకే. నంబర్ 3, ఒక అమ్మాయి ఇంట్లో అమ్మ చీర తీసుకొని ఫ్యాన్కి వేసుకొని ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. ఓకే. నంబర్ 4, ఇంట్లో పొలానికి వేయడానికి తీసుకొచ్చినటువంటి పురుగుల ముందాగి ఇంకొక అబ్బాయి చచ్చిపోయాడు. ఇలా నా బంధువులు చాలా మంది పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు సూసైడ్ చేసుకొని పొరపాటున యాక్సిడెంట్ ప్రమాదం చచ్చిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయానికి వద్దాం. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వాళ్ళమ్మ చీరలు బీరువాలో పెట్టడమే అని అన్నాను అనుకో, కరెక్టేనా స్టేట్మెంట్? ఎందుకంటే చీరతో ఉరి పెట్టుకుంది కాబట్టి, వీళ్ళమ్మ చీరలు కట్టుకోవడం, వీళ్ళమ్మ చీర బీరువాలో పెట్టడం, కాబట్టి ఆ చీర ఉంది కాబట్టి ఈవిడ ఉరి పెట్టుకుని చచ్చిపోయింది అన్నాం అనుకో, కరెక్ట్ స్టేట్మెంటేనా? అయితే అమ్మ తప్పు కాదు ఇక్కడ, ఆవిడ చీరలు బీరువాలో పెట్టడం అనేది అమ్మ తప్పు కాదు. అయితే ఈ పాప చచ్చిపోయింది. నంబర్ 2, ఆ వ్యక్తి పురుగుల మందు చచ్చిపోయాడు అంటే, నాన్న పురుగుల మందు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, ఆయన తెచ్చి పెట్టాడు కాబట్టి ఈవిడ తిని చచ్చిపోయాడు అని నాన్నని బ్లేమ్ చేద్దామా? లే. ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్లు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాడు, డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు, తినరా అని చెప్పాడు. కానీ పురుగుల ముందు ఎక్కడ పెట్టాడు? ఎక్కడో అటక మీద పెట్టాడు. వీడు ఎక్కి దాన్ని అద్దుకొని తిని చచ్చిపోయాడు. నాన్న పెట్టింది తినమని కాదు, అది పొలానికి వెళ్దామని అక్కడ పెట్టాడు, వీడు తిని చచ్చిపోయాడు. ఇప్పుడు వీడి చావుకి నాన్న కారణం కాదు. అలాగే ఒక బిడ్డ సంపులో పడి చచ్చిపోయిందంటే ఆ సంపు కట్టించింది వీడు చావాలని కాదు. ఓకే. ఈ ఈ సిచ్యువేషన్ అన్నింటిలోనూ వాటికి వేరే పర్పస్ ఉంది. వేరే పర్పస్ ఉంటే ఆ దాన్ని వీళ్ళు ఇలా వాడారు. కానీ మీరు చూడండి, అమ్మ ఎప్పుడు కూడా ఈ చీరతో ఊరి పెట్టుకోవద్దు అని చెప్పదు, లేకపోతే తండ్రి ఎప్పుడు కూడా ఈ సంపులో పడి చావద్దు అని చెప్పడు, దానికి మూత పెట్టి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు ఏదైనా తోటలో ఈ పండు తింటే మీరు నిశ్చయంగా చచ్చిపోతారు, దీన్ని తినొద్దు, ప్రతి దాన్ని తినను కానీ దీన్ని తినొద్దు అని చెప్పాడు. ఇక్కడ చీర పెట్టిన అమ్మ తప్పు ఎలా చేయలేదో, చెట్టు పెట్టిన దేవుడు తప్పు కాదది. ఆయన తప్పు కాకపోగా మీరు దాన్ని తింటే చచ్చిపోతారని ఆజ్ఞ కూడా జారీ చేశాడు. చావులేని వాళ్ళకి చచ్చిపోతారని ఆజ్ఞ కూడా జారీ చేశాడు. నిరభ్యంతరంగా అన్ని తినొచ్చు అని చెప్పాడు. ఏంటి? ఓకేనా, చాలా బాగా చెప్పినారు డాక్టర్, ఇక్కడ టచ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. అలా ఏంటంటే అది ఉంది కాబట్టి నేను తింటాను కాదు. అలాగైతే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం, చాలా ఉంటాయి, మనకి ఏం కావాలో దాన్ని తీసుకొని తింటాం తప్ప అన్ని తినము. ఒకటి నంబర్ 1 ఇది అయిపోయింది. దేవుడు ఇక్కడ యాక్సిడెంట్ చేయలేదు, దేవుడికి యాక్సిడెంట్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ దేవుడు యాక్సిడెంట్ చేశాడు అనుకుందాం, మన భాషలో దేవుడు వచ్చాడు, తప్పు జరిగిన తర్వాత వచ్చాడు, రాగానే ఆదాము పండు తిన్నావా అన్నాడు. అప్పుడు ఆదాం ఏం చెప్పాలి? నువ్వే కదా చెట్టు పెట్టింది అనాలి. ఒప్పుకోవాలా? అది కాదు, నువ్వే కదా చెట్టు పెట్టింది, నువ్వు పెట్టేవాడు తిన్నాను అనాలి. ఆ వ్యక్తి అలా అనలే. మనం ఏదైతే రైజ్ చేస్తున్నామో ఆయన చెట్టు పెట్టాడు కాబట్టి తిన్నారు అని అంటున్నావు, ఆదాం అనలా మాట, అనాల్సిన ఆ వ్యక్తి. నువ్వు పెట్టే కాబట్టి నేను తిన్నానని ఆయన అనలే. ఆయన ఏమన్నాడు తెలుసా? హవ్వ ఇస్తే తిన్నాను. హవ్వ ఎందుకంటే సర్పం చెప్పింది కాబట్టి తిన్నాను అని ఇటు వెళ్ళే తప్ప, మనం మాత్రం ఆదాము నుంచి అతిక్రమం ఏంటంటే ఆయన పెట్టాడు కాబట్టి వీళ్ళు తిన్నారు. సారీ, పెట్టిన ప్రతిదీ తినాలని రూల్ లేదు, కాబట్టి వీళ్ళే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారు. ఓకే. మీరు చెప్పిన దాంట్లో నువ్వు యాక్సిడెంట్ చేస్తే మీరు వెళ్ళి వాళ్ళకి సరుకులు ఇవ్వాలన్నా, వాళ్ళు చదువుకోవాలన్నా అన్నారు. ఓకే, ఇది బాగానే ఉంది, మనమే యాక్సిడెంట్ చేస్తే మనమే ఇవ్వాలి. కానీ ఇక్కడ మీరు సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నా సరే, దేవుడు పరలోకం నుంచి వచ్చాడు, పరలోకం నుంచి మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుంటే వాళ్ళే వచ్చి దాన్ని గుద్దుకొని చచ్చిపోతే, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి సరుకులు ఇవ్వడం ఎలా ఉంటుందో, దేవుడు నరావతారి లోకానికి వచ్చాడు యేసు ప్రభు, మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు చెప్పు, ఏది న్యాయం? దేవుడు చేసిందే న్యాయం. దేవుడు చేసిన న్యాయం అంతే. ఆయన మన మధ్యకు వచ్చాడు. దేవుడు మీరు పరిశుద్ధులైతే పరలోకం రండి, మీరు మంచోళ్ళైతే పరలోకం రండి అని చెప్పలే. మీరు పరిశుద్ధులు కాలేరు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, నేనే వస్తా, నేను మీ స్వరూపాన్ని ధరించుకుంటా,
దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు మనకు శిక్ష విధించెను. రోమ 8. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో అంటే మన ఈ శరీరంతో పంపించి ఆయన శరీరమందు మనకు శిక్ష విధించాడు. అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ కి ఆయన ఎందుకు కట్టాలి అంటున్నా. ఇది ప్రేమ, బైబిల్ చెప్పింది ఇది. ఓకే, ఇంకొకటన్నా సాటిస్ఫై అవుతుంది. ఒకటి అడిగితే ఇక. ఓకే, ఓకే. అయితే ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఆ. నీతిమంతుడు ఒక్కడు లేడని ఉంది కదా వాక్యంలో. ఇప్పుడు అవును, ప్రభు అవును, బల్ల అవును. తీసుకునేటప్పుడు ఉమ్, ప్రభు బల్ల తీసుకునేటప్పుడు అన్ని పాపాలు ఒప్పుకొని తీసుకోవాలి. ఒకవేళ ఉమ్. దాని మీద అవగాహన లేకుండా పాపంలో ఉండి తీసుకుంటే రోగాస్తులు అవుతున్నారు, మరణిస్తున్నారు, అంటే నిద్రిస్తున్నారు అని కూడా ఉంది. అవును. అయితే ఆఫీస్కి వెళ్ళినప్పుడు అబద్ధం మాట్లాడము, సంథింగ్ ఏదో కొన్ని పాపాలు చేస్తూనే ఉంటాం. 1 వీక్, వారం రోజులు చేస్తూనే ఉంటాం. వారం తర్వాత అవును. మళ్ళీ చర్చికి వెళ్తాం. వెళ్ళిన అవును. తర్వాత ఆ ప్రభు బల్ల చర్చిలో తీసుకోవాలంటే కూడా భయం అవుతుంది. చర్చిలో కూడా చేస్తాం. చేస్తాం, కానీ అది తీసుకోవాలంటే భయం అవుతుంది. ఓకే, ఓకే, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఓకే. ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ప్రభు బల్ల మీద ఉన్నటువంటి ఈ అపార్థం అన్నది చాలా పెద్ద అపార్థం. ప్రభు వల్ల మనం ఎందుకు తీసుకుంటాం అంటే, ప్రభువా ఇక మీద నేను సొంత పూస లెక్క బ్రతుకుతాను అని తీసుకోవట్లేదు. అలా తీసుకొని ప్రభు కూడా చెప్పలేదు. ఏం చెప్పాడు అంటే, మీరు కూడి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన విరవబడిన శరీరాన్ని, ఆయన చిందించబడిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సాక్షార్థంగా చేయమని చెప్పాడు తప్ప, ప్రభు ఈ వారం అంతా ఇది చేశాను, ఇక వారం అంతా అసలు చేయను అనే దానికి కాదు ఆయన ఇచ్చింది. ఇది బైబిల్లో ఉన్నది. అయితే దాన్ని తీసుకునేటప్పుడు మనం ప్రతివాడు తన్ను తను పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? నేను పోయిన వారం ఏం చేశాను, ఆ వారం ఏం చేశాను అని కాదంట పరీక్షించుకోవాలి. ఇది ప్రభువు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచించాలి. ఇది జస్ట్ బ్రెడ్ అండ్ వైన్ కాదు. ఇది ప్రభు శరీరం, ప్రభు రక్తం అని వివేచించాలి. దాన్ని ఆ తీవ్రతను గుర్తెరగాలి అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడే పాపాలు ఒప్పుకుంటామా, లేకపోతే చర్చికి వెళ్ళే ముందు ప్రార్థనలో కూడా ఒప్పుకుంటామా? కుటుంబ ప్రార్థన ఒప్పుకుంటాం. ప్రతిరోజు ఒప్పుకుంటామా? ప్రార్థన చేసిన ప్రతిసారి ఒప్పుకుంటామా? లేదా పాపం జరిగిన వెంటనే ఒప్పుకుంటామా? కొన్నిసార్లు పెద్దదైతే మన ఇప్పుడు పాపం జరగబోతుందని తెలిసి ముందే ప్రభువా తప్పించని వేడుకుంటామా? అవునా కదా? అంటే ఇప్పుడు మనం పాపాలు ఒప్పుకోవడానికి ప్రభు బల్ల కావాలన్నా? లేదే, ఉదయాన్నే ప్రార్థన చేసినప్పుడు ఒప్పుకుంటాం, మధ్యాహ్నం ఒప్పుకుంటాం, సాయంకాలం ఒప్పుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒప్పుకుంటాం. మన మనసాకి గద్దించే ప్రతిసారి ఒప్పుకుంటూనే ఉన్నాం కదా. ఇది నిరంతర ప్రక్రియ కదా. ఇప్పుడు ఎందుకు ప్రభు బల్ల దగ్గరకు వచ్చింది ఇదంతా నా తెలియగడుగుతాను? పాపాలు ప్రతి సందర్భంలో ఒప్పుకుంటూ ఉంటే మరలా ఇప్పుడు ఒప్పుకునేది కొత్తగా. ఇప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు ప్రాణత్యాగాన్ని కదా. నా కోసం, ఇంత నీచుడి కోసం ఆయన శరీరంలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగాన్ని ఒప్పుకొని ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని వివేచించి తీసుకోవాల్సింది ఒకటి సాక్షార్థంగా. ఇక్కడ అక్కడికి వచ్చి ప్రభు నేను పాపం చేస్తాను పొద్దున ఒప్పుకోలేదా? నిన్న ఒప్పుకోలేదా? లేకపోతే ఎప్పటికప్పుడు ఒప్పుకోవట్లేదా? పాప క్షమాపణ అన్నది నిరంతరం కాన్స్టెంట్ గా జరుగుతూనే ఉంటది. ప్రభు బల్ల దగ్గర ప్రభువును జ్ఞాపకం చేసుకో, ప్రభు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. అయ్యో ఆయన నా కోసం ఇంత ప్రాణం పెట్టాడే, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా, పశ్చాత్తపడు. అందుకని అక్కడికి వచ్చి ఒప్పుకోవడం పెట్టి ప్రత్యేకంగా మిగతా తగిన ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకోవాలంటే ఖచ్చితంగా అది కావాల్సిందేనా? ఈ రోజు ఎలాగైతే యేసు సిలువను ధ్యానించాలంటే లెంట్ డేస్ కావాలో మన వాళ్ళకి దరిద్రులందరూ కలిపి, అలా లెంట్ డేస్ కావాలో 40 రోజులు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోలేవా? బైబిల్లో బల్ల గురించి చెప్పబడింది ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి రండి అంటే, మీ పాపాలు జ్ఞాపకం చేసుకోండి ఏక్కడ చెప్తున్నారు? అది రెగ్యులర్ గా జరుగుతుంది. అది అక్కడే కదా జరిగేది, రెగ్యులర్ గా జరుగుతుంది. అది పాపం ఇక జరుగుతుందని ముందే మనకు అర్థమైపోతుంది. ప్రభువా తప్పించనైనా అంటామనమా? అంటాం. అది జరిగిపోయిన తర్వాత మనసాక్షి ఒప్పుకుంటుందా? మరలా ప్రభువా క్షమించు అంటామా? అంటే ఇవన్నీ క్షమాపణలు కాదా? ప్రత్యేకంగా రొట్టె ద్రాక్షరం దగ్గర రాగానే విపరీతమైన అపరాధ భావం వచ్చేసి, ప్రభువా ఇంత ముందు జరిగింది వదిలిపెట్టేసి రేపటి నుంచి చూడు నా పర్ఫార్మెన్స్ అని అంటావా? రేపటి నుంచి కూడా సేమ్ పర్ఫార్మెన్సే, మారం. సత్యదాకా ఎవడు మారడు ఇక్కడ.
ఆయన ఉచితమైన నీతి, ఉచితమైన కృప చూపెడుతుంటే బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం కానీ, లేకపోతే మన పర్ఫార్మెన్స్ బట్టి ఏం జరగట్లేదు ఇక్కడ. అనారోగులు అవుతున్నారు, నిద్రిస్తున్నారు అని ఉంది కదన్న మరి. ఆ మీలో రోగగ్రస్తులు అవుతున్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు అంటే అక్కడ ఎవరైతే ప్రభు బలని వివేచింపకుండా రావడం ఎవరికి దొరికిన వాడు పెట్టుకుని తింటున్నారు. ఆ కొరింథీ పత్రికలో మొదట వచ్చిన వాడు పుల్లు తింటున్నాడంట, తర్వాత వచ్చినాడు పస్తున్నాడంట. కొంతమంది మత్తులు అవుతున్నారంట, కొంతమంది పస్తున్నారంట. కాబట్టి ఇది మీరు భోజనం అనుకున్నట్టుగా ఎవడొచ్చినాడు ఫుల్గా మెక్కుతున్నారు కదా. ఇప్పుడు మనం అంటే ప్రభు బలని అంత తీసుకుంటాం కదా, వాళ్ళు తినేవాళ్ళు రొట్టె ద్రాక్షరసం, వాళ్ళు తిండి భోజనం. ఎందుకు ఇంత గలీజ్ చేస్తున్నారు, ఎందుకు ఇంత ఏమంటారు డిజార్డర్ లో బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇలా మీరు బిహేవ్ చేస్తున్నారు కదా, ప్రభు శరీరాన్ని వివేచించుకున్నారు, అందుకే మీకు రోగాలు వస్తున్నాయి, అందుకే మీరు చచ్చిపోతున్నారు, అందుకే మీరు నిద్రిస్తున్నారు అనేటట్టే చెప్పాడు. ఏది వాళ్ళకి సంబంధించి మనమేం గబగబ మింగట్లేదే, అలా ఏం రోగాలు రావట్లేదే. కాబట్టి ఆ కాంటెక్స్ ఏంటి, ఈ రోజు మనం మాట్లాడుకున్న కాంటెక్స్ ఏంటి. ఇప్పుడు నేను నాకు తెలియగడతాను, ఏ పాస్టర్కి షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉన్నాడు చెప్పు. అవును, చాలా మందికి ఉంది కదా, మరి రోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఉంది. ఆయన నిరంతర క్రియలు అయితే అర్థం చేసుకోవడం. కాబట్టి రోగం అన్నది శరీరానికి రోగం వస్తుంది, ఇది పోవాలి, ఎటో ఒకటి పోవాలి. రోగం ఇది శరీరం అనేది ఏదో ఒక రోగం వస్తుంది, దానికి లింక్ ఏంటి? ఈ రోగానికి ప్రభు వాళ్ళకి లింక్ ఏంటి? అలా రాదు, అలా కుదరదు. అది స్పిరిచువల్ యాంగిల్లో చెప్పింది. స్పిరిచువల్ గా రోగులు పోయి ఉన్నాం, లేకపోతే నిద్రిస్తున్నాం, మత్తులుగా ఉన్నాం అంటే దేవుని వాక్యాన్ని మనం మీరుతున్నాం అని చెప్పినట్టు కాంటెక్స్ట్ తప్ప లిటరల్ గా ఏమి ప్రభు వలన తప్పుగా తీసుకుంటే ఒకళ్ళు రోగం వస్తే కనుక ఫస్ట్ పోవాల్సింది పాస్టరే. ప్రభు వల్లని తప్పుగా తీసుకుంటే చచ్చిపోతాం లేదా రోగగ్రస్తులు అవుతాం అంటే మంచం పట్టాల్సింది మొదట పాస్టర్. ఎందుకంటే వీడు అసలు పట్టించుకోడు, వీడు ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తారు తప్ప వీడు అసలు పాటించడు. వచ్చే విశ్వాసులైనా అంతో ఎంతో భక్తి ఉంటారు కానీ వీడు అసలు ఉండడు. అయినా ఏ వచనం తీసుకున్నా దశభాగం దగ్గరికి వచ్చే వాడికి ఏం భక్తి ఉంటది? మరి అలాంటప్పుడు వీడు కదా ఫస్ట్ రోగం మంచం పట్టాలి, వీడు మొదటి పోవాలి కదా. కాబట్టి వీళ్ళు పోవట్లేదు, ఇంకా వర్తిల్లుతున్నారంటే. ఇప్పుడు మన సతీష్ కుమార్ ఉన్నాడు, ఏమైనా రోగం ఉన్నట్టు కనపడతాడా? ఎంత ఆరోగ్యంగా కనపడతాడు? మంతెన సత్యనారాయణ కంటే ఇంకా ఆరోగ్యంగా కనపడతాడు. మరి ఆయన చేసే దరిద్ర పనులేంటి? కాబట్టి అలా కాదు, మనం అలా లిటరల్ గా తీసుకోకూడదు. ఏ ప్రాస్పరిటీ గాస్పుల్ ప్రీచరు, ఏ క్షేమాలు మేలు ప్రకటించే పాస్టర్ రోగగ్రస్తుడుగా ఉన్నాడు. ఎంత సినిమా హీరో లెక్క ఉన్నారు ఒక్కొక్కరు. మరి వాళ్ళు చేసే పనులు ఏంటి? అన్ని దరిద్ర పనులే కదా. అది విషయం, అది స్పిరిచువల్ యాంగిల్. అయితే నేను అడిగినాను, కొంతమందిని అడిగినాను, దేవుణ్ణి ప్రశ్నించే అంతటి వాడివా అని కొట్టి పారేసినారు, కానీ ఇంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పలేదు. అండ్ Q2JP కూడా నేను ఈ క్వశ్చన్ పెట్టినాను. రీసెంట్ గా 3 days అయింది నేను Q2JP అప్లోడ్ చేసి, ఇవి వస్తుందేమో అని చూసినాను. మళ్ళీ నాకు మనసులో ఆగలేదు, ఇది తెలుసుకోవాలని మళ్ళీ ఈ రోజు లైవ్ లోకి వచ్చాను. అయితే ఈ రోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, మీరు చెప్పింది నా గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిలో సందేహం ఉందా అన్నది ఈ రోజు మెయిన్ టాపిక్ అసలు. అయితే ఈ టాపిక్ లో నాకున్న సందేహం, ఇంత మంచిగా వాక్యం చెప్తున్నారు, అడిగిన ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్తున్నారు, మీరు ఏర్పరచుకున్న విశ్వాసులు మీరు ఏర్పరచుకున్న విశ్వాసుల మాతోని టైం స్పెండ్ చేస్తున్నారు. మిగతా చర్చల్లో చూస్తే ఏమైతుంది, సండే కలిస్తే మళ్ళీ సండేనే వెళ్తాము, అది కూడా పాస్టర్ గారితో ముఖాముఖి మాట్లాడే అదృష్టం దొరకదు. అట్లా కాకుండా మీరు వాక్యం బోధించి మమ్మల్ని ఇట్లా తయారు చేస్తూ, మీరు మాకు టైం ఉంది, మీరు ఏదన్నా అడగండి నేను చెప్తానని ఇంత మంచిగా చేస్తున్న వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదా? మీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఇంత మంచిగా వాక్యము మేమేదో రీసెంట్ గా బాప్టిజం తీసుకొని మాకు అవగాహన లేకుండా మేము విన్నాం, మాకు ఇంత మంచిగా అర్థం అవుతుంది. వాళ్ళైతే పాస్టర్లుగా చలామణి అవుతూ వాక్యాన్ని బోధిస్తున్న వారు మీ మెసేజ్ ఒక్కసారి కూడా చూసి లేరా? వాళ్ళకి బుర్ర పనిచేయట్లేదా? వాళ్ళకి అసలు హృదయం అనేది ఉందా? అసలు ఏంటి? వాళ్ళని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏంటంటే ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, నేను ఒక్కరిని లేననుకో వీళ్ళకి హద్దు ఆపు లేదు. నేను ఒక్కనే లేననుకో వీళ్ళ దోపిడీకి హద్దు ఆపు లేదు. కాబట్టి వీళ్ళ దోపిడీకి నేను అడ్డుపడుతున్నా. కాబట్టి అందరూ మూకుముడిగా కలిసి ఈ ఒక్క వ్యక్తిని బ్యాడ్ చేసేస్తే, ఈ వ్యక్తి మాటలు వినకుండా చేసేస్తే
మనకు హద్దు ఆపు ఉండదు కదా అనేటువంటి ఆ కుయుక్తి అదంతా. అంతే. అదొక మెసేజ్ చూసినాను. ఒక పార్శ్వమ్మ గారు, నాకు బంగారం దొరకాలని ప్రేయర్ చేసినాను. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లో బంగారం దొరికింది. అసలు అలాంటి వాళ్ళని అరికట్టేది ఎవరన్నా? అసలు వాళ్ళ వల్లే కదా మనకి చెడ్డ పేరు వస్తుంది. దీన్ని కూడా అర్థం చేసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడతారు, ఏంది పడితే అది మాట్లాడతాను, వాడు వీడు అనే మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు కొంచెమన్నా బుర్ర ఇంకితమని ఉందా అని నాకు ప్రశ్న ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళని అది అసలు కంట్రోల్ చేసేది ఎవరు? ఒకవేళ మీరు ఈ ప్లాట్ఫామ్ మీదకి రాలేదే అనుకో, ఇంకా అరాచకాలు ఎక్కువైపోతాయి కదా. అసలు ఇది వాళ్ళకి అర్థమైతలేదా? అసలు వీళ్ళు అసలు ఏంది? అసలు నాకు బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడకూడదు. నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు. ఏ గజ దొంగ, ప్రపంచంలో ఏ గజ దొంగ పోలీస్ స్టేషన్ ఉండాలని కోరుకుంటాడు? అసలు లేకపోతే లేకుంటేనే ఆపే వాళ్ళకి లేకపోతే ఏ స్మగ్లరు చెక్ పోస్ట్ ఉండాలని కోరుకుంటాడు? అవును, కోరుకోడు కదా. కాబట్టి ఏంటంటే దొంగకి, గజ దొంగకి పోలీస్ స్టేషన్ అంటే ఎంత భయమో, లేదా స్మగ్లర్ కి చెక్ పోస్ట్ అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, అలాగే జాన్ పాల్ అనే వాడు ఈ దొంగ బోధకులకి అలాంటోడు. వీడు లేకపోతే మేము యథేచ్ఛగా బ్రతకొచ్చు కదా. వీడు ఉండబట్టే కదా. కాబట్టి వీడి మీద మనం బురద వేద్దాం అనేట్టుగా ప్రయత్నం చేస్తాం. నాకు తెలుసు, కానీ నాకు ఇంత వాక్యాన్ని ఇచ్చిన దేవుడు, నాకింత తలాంతునిచ్చిన దేవుడు, ఈ ప్రేరేపణించిన దేవుడు వాళ్ళు వేసే ఏ బురదని నాకు అంటుకోకుండా చేస్తాడు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడిగిన సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ.